మన లైఫ్ ఐ నో పర్సనలీ నా లైఫ్ చాలా మారిపోయింది లాస్ట్ 10 ఇయర్స్లో. మీ లైఫ్ ఎంతో మారిపోయి ఉంటుంది ఫ్రమ్ మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజుకి. కానీ నాకు ఇంకా నా హెడ్లో ఇంకా ఆ పిల్లోడిని, ఎందుకంటే నేను 25 ఇయర్స్ వరకు ఒక లైఫ్ చూశాను, ఇప్పుడు 34. ఐ వాంట్ టు నో, ఇంకొన్ని అలవాట్లు అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మిడిల్ క్లాస్ అలవాట్లు, అలానే మీరు ఎంత లగ్జరీ ఎంత డబ్బు చూస్తున్నా కొన్ని హ్యాబిట్స్ అలా ఉండిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటిదాకా నా షాంపూ బాటిల్ అయిపోతే ఇంకా దాంట్లో నీళ్లు నింపి ఇట్లా షేక్ చేసి పోసుకొని అప్పుడే బాటిల్ పడేస్తాను, లేకపోతే నా వల్ల కాదు పడేయడం. అట్లాంటిది మీకేం హ్యాబిట్స్ ఉన్నాయి ఈ రోజు వరకు? నా మనసును టచ్ చేసావు. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతానండి, నేను మళ్ళీ వెళ్ళి అన్నీ ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. టెల్ మీ ఒక 5 చెప్పండి ఇలాంటివి. అలాగా తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్ ఏసీస్ ఇవన్నీ. మీరు నమ్మరు, ఇవాళ చరణ్ ఏదో బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఫ్లోరు క్లోజ్ చేశారు. ఏమన్నా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి, అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి, ఎవరి కోసం ఇవి చూసుకోరు వెధవలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్నీ ఆఫ్ చేసుకుని వచ్చాను. దీన్ని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు. ఇది అవసరం. ఈ రోజున వాటర్ కూడా ఎక్కువ. ఎస్, థ్యాంక్ యూ. ఈ రోజున నువ్వు అంటున్నావు నువ్వు షాంపూ చెప్పావు కదా, నేనేం చేస్తాను చెప్పనా? అయిపోయిన సోపులన్నీ కలిపి గట్టిగా కంప్రెస్ చేసి, ఇది నిజమండి, నమ్మరు, ఇది చెబితే. సో ఇలా నీళ్లు పోసుకునే కుదించి ఆఖరిగా షాంపూ అది నేను వాడతాను. అందుకనే ఆయన చెప్పగానే ముందు నాకు చాలా రిలేట్ అయ్యాను నేను. సో సోప్ ముక్కలన్నీ కలిపి కంప్రెస్ చేసి అదో సోప్లాగా వాడి అది వాడతాను. అంటే ఇది మన మెంటాలిటీ అలా ఉంది, అలా చేయాలి. ఈ రోజున అలాగే వాటర్ కూడా నేను చెప్తాను. ఈ వాటర్ క్రైసిస్ రాబోతున్నందుకు ఈ మధ్య మేము బెంగళూరులో హౌస్ కట్టామండి. బెంగళూరులోనే ఎంత నీటి ఎద్దడి ఉందని మీకు అందరికీ తెలుసు. అక్కడ ఇంకుడు గుంటల్లాగా పెట్టి వాటర్ని గ్రౌండ్లో ఆ వాటర్ బెడ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎవరు ప్రయత్నాలు చేయలేదు. అలాంటివి చేయాలని చెప్పేసి నేను 1 year బ్యాక్ అన్నీ ఏర్పాటు చేశాను. ఇప్పుడు ఈ మధ్య దాన్ని ట్వీట్ చేశాను, ఇలా చేశాను బెంగళూరులో నా ఇంట్లో. ఇది ప్రతి ఒక్కరు చేసే కనుక ఆ నీటి రిజర్వ్ కన్జర్వేషన్ మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇది చాలా అవసరం అండి. ఇది ఇలాంటివన్నీ కూడా చూసేవాళ్ళకు ఉంటుంది. రేపు పొద్దున మేము సంద కలిపి సోపు ముక్కలని మడతపెట్టి అని రాస్తారు, అది ఎగతాళిగా రాస్తారు. మీరు దాని నుంచి నీతిగా రాయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. వాటర్ ఇంత జాగ్రత్తగా మన షాంపూలు కానీ విజయ్ దేవరకొండ, చిరంజీవి లాంటి వాళ్ళు ఇలా వాడుతున్నారు. వాళ్ళు సూపర్ స్టార్స్ అయ్యి ఉండొచ్చు, లగ్జరీ లైఫ్ అయితే అయి ఉండొచ్చు. అయిపోగా తీసి పడేరండి, అందులో నీళ్లు పోసుకుంటూ షేక్ చేసుకుంటూ వాడతారు. సోపు ముక్కల్ని 4-5 ముక్కల్ని అతికించుకుని ఒక సోపుగా చేసుకుని మళ్ళీ ఏదో వారం పాటు వాడుకుంటారండి. అండ్ ఒక ట్యాప్ ఓపెన్ చేసి షేవింగ్ చేసుకున్న ఇంకోటి చేసుకున్న ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకున్నావా లేదా, గీజర్ అన్నీ ఆఫ్ చేసావా లేదా అని వస్తూనే చూసుకుంటూనే ఉంటామండి, డిస్పైట్ అవర్ బిజీ షెడ్యూల్స్. సో సామాన్యులకి ఇంకెంత బాధ్యత ఉంది, చెయ్యాలి. అందుకని ఇవన్నీ కూడా మీరు సరదాగా రాసుకున్నా సరే వీటి వెనకాల ఆంతర్య మాత్రం సీరియస్నెస్ మీ ద్వారా, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రజానీకానికి వెళ్ళాలి. ప్రతి వాళ్ళు ఉండాలి. అందరూ తల ఒక చేయిస్తేనే, సో ఒక బిందు కలిస్తేనే సింధు అన్నట్లుగా మీరు అందరూ అనుకుంటేనే నీటి ఎద్దడి లేకుండా జరుగుతుంది, ఈ పవర్ కట్ లేకుండా జరుగుతుంది. అందుకని ఆ రకంగా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ ఉపయోగపడాలి. చాలా మంచి క్వశ్చన్ వేసి టచ్ చేసాం. నాకు ఒక్క డౌట్ వస్తుంది విజయ్, రేపు మీ సినిమా రిలీజ్ కదా, ఆ సినిమా గురించి కదా మాలాంటి వాళ్ళు అడిగితే మీరు చక్కగా చెప్తే వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుంది. నా గురించి, నా గతం గురించి ఎందుకు చెప్పు. ఇదే ఇంట్రెస్టింగ్ సార్, ఇది మా అందరికి పనికొచ్చే యూస్ఫుల్. నేను మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఈ టాపిక్ మాట్లాడదామని కూర్చుంటా, కానీ మీకు షార్ట్ రెడీ. మిమ్మల్ని ఎప్పుడు సెట్స్ మీద కలుస్తా, లేకపోతే
ఈ ఫంక్షన్లలో కలుస్తా. ఈరోజు మంచిగా నాకు ఆపర్చునిటీ దొరికింది. అండ్ ఐ నో నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇది వినడానికి వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే మీ జర్నీ మనకి ఇన్స్పిరేషన్ మన చుట్టుపక్కల నుంచే తీసుకోవాలి. నేను యాక్టర్ అవుదామని నేను ఫిక్స్ అయినా, నేను యాక్టర్ అవుతా, నేను యాక్టర్ కాదు చాలా పెద్ద యాక్టర్ అవుతా అని చెప్పేవాడిని. ఒక్క సినిమా లేదు చేతిలో, కానీ ఇట్లాంటి ముచ్చట చెప్పేవాడిని. కానీ ట్రై చేసినప్పుడు నాకు అర్థమైంది ఇది ఈజీ కాదరా, అసలు ఆఫీసులకే ఎంట్రీ ఇస్తలేరు అన్నప్పుడు. సో నేను రోజు ఇంట్లో ఒక 2-3 ఇయర్స్ అట్లా ఇంట్లో కూర్చొని ఇంకా కొంచెం లో అయిపోతుంటే డాడీ అప్పుడు మీ గురించి చెప్పేవారు, అరే చిరంజీవి గారు మీ స్టోరీ చెప్పేవారు, మీరు ఎట్లొచ్చారు, ఎట్లా మీ పర్ఫార్మెన్స్తోని, మీ బిహేవియర్తోని, మీ ఇంటెలిజెన్స్తోని మీ జర్నీ గురించి మాట్లాడి, అండ్ హీ రిమైండెడ్ మీ దట్ యూ కేమ్ ఫ్రమ్ నోవేర్. అండ్ నాకు అరే ఇంకొకరు వచ్చి ఈరోజు అప్పటికి మీరు మెగాస్టార్, అరే ఎవరో ఫ్రమ్ నథింగ్ వచ్చి మెగాస్టార్ అయ్యారంటే మనం ఎందుకు కాలేమో, అవ్వచ్చు కదా అని నేను మీ జర్నీ నుంచి అది తీసుకున్నా. సో ఈరోజు ఈ కాన్వర్జేషన్ నుంచి ఎంతోమంది ఎన్నో డీటెయిల్స్ తీసుకుంటారు, ఎవరికో ఎలానో హెల్ప్ అవుతుంది అన్న నమ్మకం, అందుకే ఈ కాన్వర్జేషన్. అండ్ ఫ్యామిలీ స్టార్ గురించి April 5th వస్తుంది. మిగతా కంటెంట్ అంతా మీరు చూసారు, ఇంకా చెప్పే అవసరం లేదు. ఈరోజు బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఐ నో దట్ చిరంజీవి గారు చూసిన తర్వాత విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. చిరంజీవి గారికి గీతా గోవిందం కూడా చాలా ఇష్టం. గీతా గోవిందం చూసి మా సక్సెస్ మీట్కి వచ్చి ఎంతో ఎంజాయ్ చేశారు కాబట్టి మా సక్సెస్ మీట్కి వచ్చి మాతో సెలబ్రేట్ చేశారు. అండ్ ఐ నో ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గీతా గోవిందం ఉంటుంది కాబట్టి చిరంజీవి గారికి హ్యూమర్ ఇష్టం కాబట్టి. ఇంకోటి చెప్పాలి మీకు, నేను సినిమాలు చేస్తుంటే ఎప్పుడు మా టీం ఒకటి ఉంటుంది, నా ఫ్రెండ్స్, నా మేనేజర్, వాళ్ళు ఎప్పుడు విజయ్ నువ్వు ఎప్పుడు ఇట్లా సీరియస్ సినిమాలు చేస్తావు, ఎప్పుడు ఏదో రియలిస్టిక్గా ఉండాలని, ఇట్లా కాదు, మేము యాజ్ ఫ్యాన్స్ మా హీరో అల్లరి చేస్తుంటే స్క్రీన్ మీద ఎంజాయ్ చేస్తాము అని నేను అర్థం చేసుకోకపోయేవాడిని. ఊరికే మీ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు, చిరంజీవి గారు స్క్రీన్ మీద అల్లరి చేసి డ్యాన్స్ చేసి అట్లా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మేము ఎంత ఎంజాయ్ చేస్తాము అని నాకు గుర్తు చేసి మీ సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా నాకు పంపిస్తారు, ఈ చూడు. ఇప్పటిదాకా మొన్న వాల్టేర్ వీరయ్య అవి కూడా పంపిస్తూ, చూడు చిరంజీవి గారు ఇట్లా చేస్తే మేము థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసామని. ఫైనల్గా అల్లరి చేసిన చిరంజీవి గారు ఈ సినిమాలో, అండ్ దే ఆర్ ఆల్ హ్యాపీ, మై టీమ్. సో హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ద ఫిల్మ్ టూ. అండ్ ఫైనలీ షుడ్ వి సర్ప్రైజ్ చిరంజీవి గారు? షుడ్ వి డూ ద సర్ప్రైజ్ లాస్ట్? దానికన్నా ఒక్క సెకండ్ ముందు వీ హ్యావ్ అ ఫ్యూ మోర్ యాక్టివిటీస్. యాక్చువల్లీ మీకు నేను ఉన్నానని గుర్తు చేద్దాం అనుకున్నా. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే నాకు గీతా గోవిందం, పరశురామ్ అండ్ తన దీంట్లో నాకు చాలా ఇష్టం. అందుకని అండ్ మాకు ఒక్కొక్క సినిమా రిలీజ్ అయ్యే ముందు ఎంత ఉంటుందంటే, ఈ రోజుకి ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటే ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది అంత కంగారుగా, అంత ఇదిగా ఉంటుంది. సో తన హార్ట్ నేను ఇప్పుడు చూడగలను, అది 100-200 కొట్టుకుంటూ ఉంటుంది సినిమా రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనేంతవరకు. సో ప్లీజ్, మన కష్టం వృధా కాదు, డెఫినెట్లీ పెద్ద హిట్ అవుతుంది, డెఫినెట్ బాగుంటుంది. అందులో ఫ్యామిలీ మ్యాన్ అనేసరికి మన యూత్